చెప్పు జున్ను ఎడొచ్చిర్రా నీకు పిల్లని చూస్తాను కృష్ణ అంటే మా నేను నాకు 2 సార్లు పెళ్ళయింది నాకు 2 సార్లు పెళ్ళయింది ఆల్రెడీ ఇదేందా చూలే ఇదేందా చూలే అడే నడుపుడు ఎక్కడిది ఉన్నా గంజులు ఉన్నాయి ఏ బాబు మా అమ్మ అన్నారు కానీ మీరే అంటారు అల్లరి చేస్తుందని అందుకే తీసుకురాడు అవసరం అయితే అల్లరి మేము భరించుకుంటాం తీసుకురమ్మన్నా కానీ తీసుకురాడు గింతంత అల్లరి సుత వేయద్దట మా నవీన్ బాగా కూరలో పొంటాను తిరగదు పాపం తలసీల మంచిది ఏంటి అన్నకన్నా అంతేనా మరి మంచిగా అయితే ఎందుకు తీసుకొస్తలేడు ఏమో మా ఎండి అన్నకే కృపాకర్ బాగా పని చేస్తాను కెమెరా నేను పట్టినా అనుకో పని కృపాకర్ చేస్తాను ఒక జగ్గేందు గారు కాసినావు స్నానం చేస్తావా చేయనుకున్నా మరి స్నానం గిట్ట చేద్దామని నేను అనుకోండి పెట్టినా ఆల్రెడీ కృపాకర్ పని చేస్తాను ఇక వీడియో పెట్టమన్నాడు మొత్తం బిర్యానీ ఉంది ఎందుకు జున్నుకు బొర్ర వస్తుందని వాకింగ్ చేపిస్తారా అయితే ఎక్కడైనా మంచిగా డిస్టర్బెన్స్ ఉండదు మనకు ఓ అత్త కట్టెలు పడకరా బోరి గుట్టకు దా కట్టెలకు ఉన్నది మా అత్త కలవరమ్మన్నది గ్యాప్లో ఒకటి నాది ఉన్నది లవ్ స్టోరీ అనేది తీసి రేపు అప్లోడ్ చేయాలి అమ్మ జిత్తనా ఘోరం పని నవీన్ అయితే ఎక్స్ట్రీమ్ అసలు ఒకటి పొయ్యి వేయించుకోవాలి ఇంకోసారి ఈ ఓనర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ దావా తీసుకోవాలంటే అవునా పర్మిషన్ ఏముంది మీకు పర్మిషన్ మాకు పర్మిషన్ అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అడగకుండా మంచిగా చేసుకోరా తినేదా మామిడి తోట ఇక్కడికి అక్కడ దాకా మొత్తం మెయిన్ చెఫ్ లగ్గం చేస్తాను జున్ను కష్టపడుతుంది కట్టెల కోసం ఓ జున్ను ఇంత ఘోరం కట్టెలు పట్టుకుపోతున్నావు అంటే ఘోరం ఫ్రెండ్స్ ఇలా సంత వచ్చిండు బర్త్డేకు ఎండి బర్త్డేకు 2.5 అనుకొని 65 అనుకున్నారు అక్కడ 1.7 నేనే డీమార్ట్ లో మాత్రం ఇలా ఫ్యాన్ కోసం మేము 4-5 సార్లు చెప్తారు వెంకటేష్ అత్త ఎంత తిట్టున్నావు లేదు అలా మీరు అన్న ఏం దొరకలే అన్న చెప్తాడు పొంగని అక్కకి ఎక్కినాడా కొనకన్నాడా ఈ అన్న ఎగబడి కొంటాను 3000 మిలియన్ అన్న అయితే నేను బాగా చెప్పిన అన్ని కావాలనిపిస్తుంది అన్ని అబట్టి కూడా తీసుకోకు చక్కగా అవసరం ఏముంది అక్క సపరేట్ ఉంటుంది అన్న ఏర్కొస్తాడు అన్ని హెల్మెట్ కొంచెం ఉన్నాడు మిరపకాయలు కడిగేస్తున్నావు మరి మండుతుందా జున్ను ఒకసారి తిని టేస్ట్ చెప్పు ఎట్లుంటుందో ఇవాళ రిప్లైలు ఇవ్వడంలో బిజీ ఘోరమైన బిజీ ఇంకా 2 ప్యాకెట్ ఉన్నాయి జున్ను నువ్వే కడిగేస్తాను అండి కోసుకొని తింటున్నావా ఇప్పుడు అంటే కోతలేవు అన్నమాట తినుడే కావాలి నువ్వు ఇలా పడతారా చెప్పు రమ్మని నువ్వేందా మరి అప్పుడు గ్యాప్ లేస్తాను గట్టినే అంతేనా అప్పుడే పట్టలేదు తింటానని చెప్పు తింటాను ఎందుకే మరి అట్లా క్యారెట్ ముక్క తింటాను అన్నకు సింహాసనం దొరికింది కాదు వాటర్ ఆసనం గ్యాప్లో నేను వేసుకొని పోతాను
అసలు ఎన్ని పనులు చేస్తా షాక్ అయితే ఇన్ని పనులు చేస్తా అనుకున్నా అంతేనా ఒక చెఫ్ అన్న విషయం నాకు లాస్ట్ తెలిసింది ఎండ కొడతాను మా వాళ్ళు ఉన్నారు ఒక్కరు గడ్డ పడుతుంది కూడా అత్తలేరు ఇక అల్లు వచ్చిన తర్వాత మా వాళ్ళు పని చేస్తారు తింటా ఇలా అది దగ్గర పెట్టుకుంటాయి అది మళ్ళీ అప్పుడాలు కాల్వడానికి పని చేస్తుంది. ఇప్పుడు గాజు ఎందుకు? ఇది అల్లం ఇప్పుడు దాంట్లో రైస్ వేద్దాం మంచి గడుగురు చికెన్ అయితే సర్ఫ్ వేయమంటావా సబ్ వేయమంటావా ఏ అబ్బో మనకు రాదు కదండి అంటే మమ్మ చిన్నప్పటి నుండే అసొంటికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అసొంటి రామాయణం పెద్ద పుల్లు అసలు గింత ఎండ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా రాగానేమో చల్లగా రాగా చల్లగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎండ ఘోరం కొడతాము వాళ్ళు ఎక్కిన కొంచెం పెద్ద దొరుకుతాయి స్పూను జీడిపప్పు అయితే ఏమైనా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కలుపుదాం అన్నది తెల్లగున్నది తెల్లగుంది ఈ తెల్ల చికెన్ కారం వేసు లేదా ఎందుకు వైట్ చికెన్ కానీ పీసులు మాత్రం ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి అదే అట్లా వస్తుంది స్పెషల్ వైట్ చికెన్ కానీ ఎండ కూడా అడుగుతాను అంటే నువ్వు గ్రేట్ ప్రాక్టీస్ కొద్దిగా ప్రాక్టీస్ అయింది లగ్గమైంది అంతే తప్పది ప్రాక్టీస్ అట ప్రాక్టీస్ నే అస్సలే ఇంటికాడ అయితే మొదలు మనం కృపాకర్ దగ్గర నుంచి కెమెరా తీసుకొని ఆయనకు 4 ఉల్లిగడ్డలు ఇయ్యుర్రి అయ్యూరి నాకు పోయచ్చు అయ్యో అయ్యో ప్రయోగాలు చేస్తారు మంచిది మిస్ అయినా అయ్యో మూతది అంటే ఏమన్నా అంటే గిరేనా మూతిదురు నువ్వు దీనికి చేయొచ్చా అని అడుగుతాను అన్నాడు తీసిన కందులో వారు అన్న తాగేటినా బోర్ వాటర్ తాగచ్చా తాగుడు మనకు మినరల్ వాటర్ ఉన్నాయి ఇక దొరకకుంటే ఏం చేస్తాం తాగచ్చు తాగి బొర్రచ్చు అవును ఇవాళ దగ్గర రీల్స్ చేసినట్టున్నారు అదే కట్టం మరి గోల్కొండ తెచ్చారు మేము గోల్కొండ తినాం చార్మినార్ తింటాం మరి ముందుగా చెప్పాలి నాకు ఇట్లా ఉంటుందా ఫ్రెండ్స్ ఇలా గోల్కొండ బాస్మతి రైస్ అంటాను మేము కానీ మేము తినాం చార్మినార్ తింటాం చార్మినార్ ఏం కాదు పేరు చేంజ్ చేసుకో అయిపోతుంది ఇక్కడ వండిస్తారు ఇట్లయితే మస్తు ఉంటుంది కలిపి మంచి కలిపి కానీ నెంబర్ 1 ఉంటుంది కట్టెబట్టి ఇట్లా కొట్టుండ్రే వైరాలు తెచ్చే కాదు కట్టెబట్టుండ్రే ఆ దీనికి వైరాలు తెచ్చేటావా హీట్ మీద ఉండంగా అనుకోవచ్చు ఇట్లా మా కొంచెం పోయి బాగా పని ఎందుకు అది నాకు చెప్పకూడదు అంటాను అన్నట్టు ఇక అంతే అంటే మూడు లాంటిది వేరే గిట్ అవుతారు ఫస్ట్ వీడియో ఇదే వస్తాడు మంచిగా మంట పెట్టి కూర్చున్నావా ఇక్కడ మంట కూడా ఏర్పాటు ఎవరు ఆడ కలుపుతలేవు చేస్తలేవు ఎందుకున్నావు ఆడ మా ఇంటికి వస్తావా ఒకసారి కుడుకాను అన్నది అది 1 ఇయర్ తీసి నవీన్ కెమెరా పట్టుడు అయిపోయాక పట్టిస్తావా అంతేనా అమ్మది బర్త్డే బాయ్ అయినా పని చేపిస్తారు పాపం ఇంత పని చేస్తారా కట్టబడి కేక్ కోపించారు అంతేనా కట్టబడి ఇష్టపడి కోపించారు కెమెరా పెట్టిన కొంచెం తక్కువ వేసుకోరు మరి అది నువ్వు పడాలి మేము గట్ల మొహమాట పడవు నువ్వు మొహమాట పడతావు కెమెరా పెడితే తక్కువ తింటారు కెమెరా పెట్టకపోతే ఎక్కువ తింటారు తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఫోన్ సైలెంట్ లో పెడితే ఏమో జోకే సీరియస్ నిజంగా మంచిగా ఉంది చెప్పు జున్ను ఎట్లుందిరా జున్నుకు ఒక పెరుగు తప్ప ఏది మంచిగా ఉండదు చెప్పు వదిన గారు ఎట్లుంది కర్రీ నువ్వు అన్నాక తిరుగుంటది
గారు సరికి నువ్వు పడి ఒకటి అదే నిజంగా ఇంటికాడ కూడా మంచిగా చేస్తావు వంటలు నీ పెళ్ళం ఏమో కానీ అదృష్టం అంతరాలు నాకైతే ఏమంటారు అసలు షాయి కూడా పెట్టుకోవాలి నువ్వు అన్నందుకని నేర్చుకున్నది అట్టున్నాడు ఇప్పుడే ముసలోడైతాండి ఇంకేం నేర్చుకుంటారు మొత్తం చూడు తెల్లెంటికెళ్ళి ఎట్లున్నాయి ఎంటికెళ్ళి జూన్ చేసి నీకు కూడా ఉన్నాయి తెల్లంటారు తెల్లటికలు అయితే ముసలోళ్ళేనా ఇటు గ్లాస్ ఉంటే స్ప్రైట్ తింటాయి. తిను తిను అక్క వినిపిస్తాను తిను తిను ఏం కావాలి మరి చెప్పు ఏం కావాలి చెప్పు మరి పప్ప పెరుగు కావన్నా మరి మరి ఏం కావాలి చెప్పు మరి పప్ప రాడు మరి ఇప్పుడు మరి పప్ప రాడు ఇప్పుడు చెప్పు ఏం కావాలి తిను అన్నం తిను కూర మంచిగా ఉంది ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ముక్క సూపర్ ఉడికింది టేస్ట్ కూడా మంచిగా దగ్గర గ్రే సూపర్ ఉంది ముక్కగా పట్టుకుందండి ఏంటిది మరి కాంట్రాక్ట్ ఇప్పిస్తాడు ఎక్కడ నువ్వు క్లోజ్ కొట్టువా నవీను భలే వేసిన అసలు నవీను నాకది మస్తు అనిపించింది అయింది నేను కొరకంగానే మా నోట్లో పడగానే టేస్ట్ అనిపించింది ఒకటే సార్ ఇంతేనా రియల్ గా అది సెల్లు ఖరాబ్ అయింది పక్కకున్నది నన్ను ఉంటే కాంట్రాక్టర్లు ఇప్పించి ఇంకా 100%. మొత్తానికైతే పాట అయిపోయింది ఇప్పుడే కూర్చొని తింటాను చికెన్ మాత్రం నవీను ఒక రేంజ్ అండిండు నిజంగా చెప్తానా మస్తుంది అంటే ఇది అబద్ధం కాదు అంటే ఏమైంది ఇద్దరు లోకల్ కాదు అక్క బాగా రైస్ మాత్రం సూపర్ రైట్ సైడ్ ఉంది అయ్యో ఇక్కడ రైస్ కారం బాగేస్తారు కారం బాగేస్తారు కరెక్ట్ వాసన నిమ్మకాయ పోసిన దానికి కలిసిపోయింది మంచిగా లేకపోతే కారం అత్తుండే కావచ్చు నిమ్మకాయ ఎక్కువ కృపా గారు బాగా హెల్ప్ చేసింది కృపా గారు నేను కారం ఉంటది కావచ్చు అని భయపడ్డా ఫస్ట్ కారం లేదు కరెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది ఎంత ఉండాలో అంత ఉంది. నవీను అక్క సంతగారు కూడా బాగా కష్టపడ్డాడు అందుకు మరి ఎక్కువ నా స్పెషల్ అవార్డు ఇస్తారులే సైడ్ పడి నుండి కాపలు కాసిన అన్న అన్నిచ్చినందుకు సూపర్ అండి నువ్వు ఫ్యాన్సా ఫ్యాన్స్ కాదు మా తమ్ముళ్ళు అంటే మా తమ్ముళ్ళు అంబర్పేట నుంచి వచ్చారు అంటే మా కూడా అంబర్పేట కాకపోతే ఏంటంటే కొండపూర్లో ఇప్పుడు లాగా ఇస్తాను కూడా ఇంటికి వచ్చిన ఇక మనోళ్ళు ఇక నా కోసం వెతుక్కుంటూ వచ్చి కేక్ అడిగి ఇస్తాను థ్యాంక్ యూ తమ్ముడు అభిమానులు బాగా థ్యాంక్ మంది యూ ఉన్నారు తమ్ముళ్ళు అభిమానులు బాగా మంది ఉన్నారు ఇక అభిమానులు కాదు తమ్ముడు 3000 తనే తెలుసా హ్యాపీ బర్త్డే టు యు చెల్లి వేరే వస్తుంది ఇది